చాలా మంది అనుకుంటూ ఉంటారు రిస్క్ ఎందుకు తీసుకోవడం, స్టాక్ మార్కెట్ లో ఎందుకు, మ్యూచువల్ ఫండ్స్ లో ఎందుకు, ఫిక్స్డ్ డిపాజిట్ లో ఎందుకు, సేవింగ్స్ అకౌంట్ లో ఉంచొచ్చు, ఆర్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇంట్లో ఉంచుకోవచ్చు కదా, అసలు ఏ రిస్క్ ఉండదు, బ్యాంక్స్ మూతపడ్డం అవి కూడా ఉండవు, ఇంట్లోనే డబ్బులు ఉంచుకోవచ్చు కదా. అది కూడా రిస్కే. ఇన్ఫ్లేషన్ అని ఒకటి ఉంటుంది, మీరు ఏం చేయకుండా డబ్బులను అలా ఉంచినా ఆ డబ్బులు తన వాల్యూని విత్ టైం కోల్పోతుంది. సో రిస్క్ తీసుకోకూడదు అనుకోవడం కూడా రిస్క్ అన్న విషయాన్ని గుర్తుంచుకుంటూ ఇన్ఫ్లేషన్ ని ఫైట్ చేయగలిగే రిటర్న్ ని మనం క్రియేట్ చేసుకోవాలని, ఇన్ఫ్లేషన్ ని బీట్ చేస్తూ, ఇన్ఫ్లేషన్ ఒక 6-7% ఇన్ ద ఫ్యూచర్ రన్ అవుతూ ఉంటే దాన్ని బీట్ చేస్తూ ఉండే రిటర్న్ క్రియేట్ చేయాలనుకుంటే దెన్ మనం రిస్క్ తీసుకోవాలి. అలా అని ఎటు పడితే అటు తీసుకోవడం కాదు, ఎంత రిస్క్ అంటే అంత తీసుకోవడం కాదు, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. అలా తీసుకునే ఆప్షన్స్ మనకి ఏ ఉన్నాయి అండ్ నేను వేటిల్లో ఇన్వెస్ట్ చేస్తాను, నేను వేటిలో పెట్టుబడులు పెడతాను, వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నాకు మీ టైం 1 minute ఇవ్వగలరా? బికాస్ నేను ఒక అద్భుతమైన పాలసీని తీసుకొచ్చాను. మీరు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ 10 years కి ఇన్వెస్ట్ చేస్తే టోటల్ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ 12 lakhs అవుతుంది కదా. మీరు కడుతున్న ఆ క్యాపిటల్ కి గ్యారంటీ ఇస్తూ, మీన్స్ ఏం జరుగుతున్నా మీరు కట్టిన క్యాపిటల్ కి భరోసా ఇస్తూ, ఇఫ్ స్టాక్ మార్కెట్ అంతా బాగుంటే 1 crore మీకు రిటర్న్ ఇవ్వగలిగే ఒక అద్భుతమైన ప్లాన్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మీరు వెల్త్ ని క్రియేట్ చేయడమే కాదు, మీకు దీంతో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది అండ్ ట్యాక్స్ సేవింగ్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మీతో ఎవరైనా చెప్పి నెల నెల కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇన్సూరెన్స్ తో పాటు, లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు మనం కట్టిన డబ్బులకి భారీ మొత్తంలో రిటర్న్స్ ఉంటాయి. మనం కట్టిన డబ్బులు ఎక్కడికి పోదు, క్యాపిటల్ గ్యారంటీడ్ గా ఉంటుందన్న ప్లాన్స్ మీకు ఎవరైనా తీసుకొచ్చి చెప్తూ ఉంటే, ఈవెన్ వాళ్ళు రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ అవుతున్నా ఇమీడియట్ గా ప్లాన్స్ ని బై చేయొద్దు. ఎస్, మళ్ళీ చెప్తున్నాను, ఈవెన్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, బ్యాంక్ లో వాళ్ళు ఆర్ పక్కింట్లో వాళ్ళు ఎవరు చెప్తున్నా నమ్మద్దు. ఎందుకు? బానే ఉంది కదా, ఇందాక మనం మాట్లాడుకుంది, ఇక్కడ చూపించేది కూడా 10,000 రూపీస్ పర్ మంత్ 10 years పాటు కడితే మనం పే చేసినది 12 lakhs. మన డబ్బులు ఎక్కడికి పోదు, అల్టిమేట్ గా మన క్యాపిటల్ గ్యారంటీడ్ గానే ఉంటుంది. బట్ అంతా బాగుంటే 14% CAGR తో మనకి 1 crore మనీ రిటర్న్ అవుతుంది కదా, మీన్స్ లంసమ్ పేఅవుట్ ఎండ్ ఆఫ్ ద మన 10 year కి వస్తుంది కదా. మరి అంతా బ్యూటిఫుల్ గా ఉంటే అందరూ ఇదే తీసుకుంటారు కదా ఫ్రెండ్స్. అండ్ ఐ స్ట్రాంగ్లీ రిక్వెస్ట్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్, మీరు ఎవరికైనా పాలసీని సెల్ చేస్తున్నప్పుడు ఆ పాలసీని మీరు ఓన్ గా తీసుకోగలరా? అలా తీసుకోగలరంటేనే ఆ పాలసీని సెల్ చేయండి. బికాస్ మా మదర్ జాబ్ చేస్తున్నప్పుడు చాలా పాలసీస్, రిలేటివ్స్ అండ్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళని, ఒక్క పాలసీ వేయండి, మాకు టార్గెట్ ఉంది, ఒక్క పాలసీ వేస్తే మాకు ప్రమోషన్స్ ఉంటాయి, ఇలా అలా చెప్పి మా మదర్ చాలా పాలసీస్ వేసారు. అప్పుడంటే మాకు అవగాహన లేదు. విత్ టైం కొన్ని మెచ్యూర్ అయ్యే అసలు కూడా మాకు దాంట్లో రాలేదు. బట్ వేసేటప్పుడేమో మీరు వేసిన డబ్బులకి మీరు 5 years కడితే చాలు, మీరు ఎంత కట్టారో అది 10 years కి డబుల్ అవుతుంది, మీకు మధ్య మధ్యలో బోనస్ వస్తుంది, ఈ మాటలని విన్నాం. కానీ మనీ మెచ్యూరిటీ పీరియడ్ లో మేము విత్ డ్రావల్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు అసలు రూల్స్ బయటపడ్డాయి. మోస్ట్ ఆఫ్ ద పాలసీస్ మీకు ఏవైతే కనిపిస్తూ ఉంటుందో తీసుకునేటప్పుడు బెనిఫిట్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంటారు, బట్ రియాలిటీ డిఫరెంట్ గా ఉంటుంది. పర్టికులర్ గా మెచ్యూర్ అయ్యేటప్పుడు మీరు డబ్బులు తీసుకునేటప్పుడు రియాలిటీ బయటపడుతుంది. అండ్ ఇన్ బిట్వీన్ మీరు ఆ పాలసీని క్యాన్సిల్ చేయాలని చూడండి, లిటరలీ మీరు పెయిన్ ఫీల్ అవుతారు. మీరు లెట్స్ సే ఒక 1 lakh కట్టుంటే మీకు 30-40,000 వస్తుంది, మిగతాదంతా కూడా సరెండర్ చార్జెస్ కి, మేనేజ్మెంట్ ఫీ కి అండ్ ఎక్స్పెన్సెస్ కి పోతుందని ఆ పాలసీ వాళ్ళ కంపెనీ వాళ్ళు మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ వీడియోలో అసలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, సో మనం ఇన్వెస్ట్మెంటే చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, వీటన్నిటి గురించి బ్రీఫ్ గా మాట్లాడుకుంటూ, ఎండోమెంట్ ప్లాన్స్ అంటారు, యులిప్ అంటారు, మనీ బ్యాక్ అంటారు, క్యాపిటల్ గ్యారంటీడ్ ప్లాన్ అంటారు, గ్యారంటీడ్ మెచ్యూరిటీ, ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ తో పిలువబడే ప్లాన్స్ అన్నిటి బ్యాక్ ఉంటున్న లాజిక్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దీంతో మీరు అండ్ మీకు తెలిసిన వాళ్ళు వేస్తున్న పాలసీస్ ని కూడా మీరు రివ్యూ చేసి అది వాళ్ళకి సరిపడుతుందా లేదా అన్న ఆన్సర్ ని కూడా మీరు ఇవ్వగలరు. పాలసీ ఒక్కసారి వేశాక ఫస్ట్ ఒక ప్రీమియం కట్టాం కదా అని అది పోతుందని ఇంకొక ప్రీమియం అలా కట్టుకుంటూ జీవితాంతం కడుతూ వెళ్తూ లాస్ట్ లో మనకి అర్థమవుతుంది చూసారా, మనం మోసపోయాం, ఇది ఫస్ట్ నుంచి కట్టుండాల్సింది కాదు, ఈవెన్ సగంలో తెలిసిన ఆపేసి ఉండాల్సిందే అని. బికాస్ చాలా మంది పాలసీస్ ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం అండ్ వాళ్ళ తదనంతరం, మీన్స్ వాళ్ళు లేకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు జీవితంలో ఆనందంగా ఉండడం కోసం వేస్తూ ఉంటారు. పాలసీని అమ్మే వాళ్ళు కేవలం పాజిటివ్స్ చెప్పి అందులో ఉన్న అసలైన నిజాల్ని చెప్పకుండా వాళ్ళకి సెల్ చేస్తే వాళ్ళు ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అవుతారు. కాబట్టి ఈ వీడియోని జాగ్రత్తగా గమనించండి. అండ్ ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మేము పెడుతున్న ఎఫర్ట్స్, పర్టికులర్ గా ఇలాంటి టాపిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తూ ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మా ఆశ అంతా ఒకటే, మీరు లైక్ చేస్తే వీడియోకి ఈ వీడియో మంచిదే అని యూట్యూబ్ వాళ్ళు గ్రహించి ఇంకో నలుగురికి ఇది కనిపించేలా ప్రమోట్ చేస్తారు. సో ఈవెన్ ఇప్పుడు మీరు లైక్ చేయకపోతున్నా, వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా ఇన్ఫర్మేషన్, ఈ వీడియో మన వాళ్ళకి రీచ్ అవ్వాలని మీరు భావిస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. సరే, ఈ ప్లాన్స్ అన్నిట్లో కూడా ఇందాక మనం మాట్లాడుకున్న అన్ని ప్లాన్స్ లో కూడా థీమ్ ఏంటో తెలుసా? ప్రతి నెల కొంత కడుతూ వెళ్ళాలి. అది కొన్ని సంవత్సరాలు కట్టి ఆపేస్తే చాలు, తర్వాత మన క్యాపిటల్ భారీగా పెరుగుతుంది. కొన్ని ప్లాన్స్ లో అయితే మన క్యాపిటల్ ఖచ్చితంగా మనకి ఇస్తారు, అది ఏమవుతున్నా మన క్యాపిటల్ మనకు వస్తుంది. ఇంకొన్ని ప్లాన్స్ లో మన క్యాపిటల్ కి ప్రొటెక్షన్ లేకపోతున్నా స్టాక్ మార్కెట్ పెరిగితే
భారీ రిటర్న్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్ పడితే మనసులు కూడా మనకు రాకపోవచ్చు. వాటి గురించి మాట్లాడుకునే ముందు రియాలిటీలో ప్యూర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్యూర్ ఇన్సూరెన్స్ వాటి గురించి మాట్లాడుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు నిజంగా ఇన్వెస్ట్మెంట్ ఓరియంటేషన్ లో ఉంటే మీ రిస్క్ ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సే మీరు హై రిస్క్ తీసుకునే వాళ్ళనుకోండి, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం నాకు తెలియదు, ఏదో ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి నేను నష్టపోతే నా కంప్లీట్ డబ్బులు పోతే మాట్లాడతాను దాని గురించి. బట్ స్టాక్స్ లో కూడా బేస్డ్ అపాన్ రిస్క్ కేటగిరీస్ ఉంటాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ అని. సో లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే వేటి మార్కెట్ క్యాపిటల్ అయితే 20,000 crore కంటే ఎక్కువ ఉంటుందో, ఆర్ టాప్ 100 కంపెనీస్ ఏవైతే ఉంటాయో మార్కెట్ క్యాపిటల్ ఆధారంగా వాటిల్ని లార్జ్ క్యాప్ అంటారు. సరే, స్టాక్ మార్కెట్ వీడియో కాదు కాబట్టి మరీ డీటెయిల్డ్ గా వెళ్ళట్లేదు. బట్ ఇఫ్ మీరు రిస్క్ ఎక్కువ తీసుకోకూడదంటే కేవలం లార్జ్ క్యాప్ స్టాక్స్ లో రిస్క్ స్లైట్ గా తీసుకోవాలనుకుంటున్నానంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ ని మెయింటైన్ చేస్తూ కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ ని రిస్క్ ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నా అంటే లార్జ్ క్యాప్ ని తక్కువ చేస్తూ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేస్తుంటే మీ రిస్క్ బేస్డ్ గా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో మెయింటైన్ అవుతుంది. నేను సెలెక్ట్ చేసుకోలేని స్టాక్స్ ని మరి మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ కి ఇవ్వచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మీ దగ్గర నుంచి మనీని పూల్ చేసి, లైక్ మీరు నేను అందరం కలిపి ఒక మ్యూచువల్ ఫండ్ వేస్తుంటే ఆ మనీ అంతటిని ఆ మేనేజర్ పూల్ చేసి కలెక్ట్ చేసి వేరొక స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో వేరియస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మరి ఆయన పని చేస్తున్నాడు కాబట్టి కొంత చార్జెస్ ఆయన తీసుకుంటాడు. ఎక్స్పెన్స్ రేషియో అంటారు. అండ్ కొన్ని చార్జెస్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ లో. అది మ్యూచువల్ ఫండ్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ పై సరైన అవగాహన లేదు, స్టాక్స్ ని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోలేని అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ మ్యూచువల్ ఫండ్ లో కూడా కేటగిరీస్ ఉన్నాయి. ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ రిస్క్ ఎక్కువ, స్టాక్స్ తో పోలిస్తే తక్కువ. బికాస్ మీరు ఒక్క స్టాక్ లో ఇన్వెస్ట్ చేయట్లేదు. ఒక మ్యూచువల్ ఫండ్ అంటే చాలా స్టాక్స్ ఉంటాయి, అంతే కదా. ఒక మ్యూచువల్ ఫండ్ లో మీరు మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆ వెళ్తున్న మనీ ఒక స్టాక్ లోకి వెళ్ళదు కదా, చాలా స్టాక్స్ లోకి వెళ్తుంది. లెట్స్ సే మీరు కూరగాయల మార్కెట్ కి వెళ్ళారు. మనం మోస్ట్లీ చాలా కూరగాయలు తీసుకొని ఒక సంచిలో వేసుకుంటాం కదా, అలా ఆ సంచి మొత్తాన్ని ఒక మ్యూచువల్ ఫండ్ అనుకుంటే అందులో చాలా స్టాక్స్ ఉంటాయి. ఆ స్టాక్స్ అన్నిట్లోకి మన మనీ వెళ్తుంది అనమాట. సో రిస్క్ డైవర్సిఫై అవుతుంది. కానీ రిస్క్ డైవర్సిఫై అవుతున్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అండ్ ఆ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్. అందులో కూడా బేస్డ్ అపాన్ రిస్క్, ఇందాక అనుకున్నట్టు రిస్క్ తక్కువ ఉంచాలంటే లార్జ్ క్యాప్, ఆర్ కొంత రిస్క్ తీసుకోవాలంటే మిడ్ క్యాప్, ఆర్ ఎక్కువ రిస్క్ తీసుకొని రిటర్న్స్ ఎక్కువ కావాలనుకుంటే స్మాల్ క్యాప్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదు నాకు హెడేక్ అంతా వద్దు, ఏ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేయాలి, ఎవరు సెలెక్ట్ చేయాలి, వాళ్ళు ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, అవన్నీ మేము ట్రాక్ చేయాలనుకోవట్లేదు అంటే ప్యూర్లీ ఇది ఒక గోల్డెన్ స్టాండర్డ్. నేను ఇప్పుడు చెప్తున్నాను, నెక్స్ట్ ఇంకొక 100 years తర్వాత కూడా స్టాక్ మార్కెట్ లోకి వచ్చే ప్రతి ఒక్కరు చెప్పేది, బిగినర్స్ వాళ్ళకి సరైన అవగాహన లేనప్పుడు, వాళ్ళకి అర్థం కానప్పుడు, మార్కెట్ ఏంటో వాళ్ళకి తెలియనప్పుడు కూల్ గా ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఒక ఇండెక్స్ ని ట్రాక్ చేసే ఫండ్స్. లైక్ నిఫ్టీ అని వింటూ ఉంటారు, సెన్సెక్స్ అని వింటూ ఉంటారు కదా. నిఫ్టీలో అరౌండ్ 50 స్టాక్స్ దగ్గరగా ఉంటాయి, సెన్సెక్స్ లో అరౌండ్ 30 స్టాక్స్ దగ్గరగా ఉంటాయి. ఏ స్టాక్స్ అయితే బెటర్ గా ఉంటాయో వాటిల్నే నిఫ్టీలో ఉంచుతారని సెన్సెక్స్ లో ఉంచుతారు. టాప్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడెప్పుడైనా ఒక కంపెనీ బెటర్ గా లేదంటే నిఫ్టీలోంచి రిమూవ్ చేస్తుంటారు, బెటర్ గా ఉందనుకుంటే నిఫ్టీలోకి తీసుకొస్తుంటారు. అలా డిఫరెంట్ సెక్టార్స్ కు సంబంధించిన బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అన్నిటిని నిఫ్టీ, సెన్సెక్స్ లో ఉంచుతూ ఉంటారు కాబట్టి రిస్క్ చాలా డైవర్సిఫైడ్ గా కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇప్పటి వరకు 12% ఏజీఆర్ తో వచ్చాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన బిగినర్స్ అన్నెసెసరీ రిస్క్, బిగ్ రిస్క్ తీసుకోకుండా ఎస్ఐపి బేస్ ఇండెక్స్ ఫండ్స్ ని యాజ్ అన్ ఆప్షన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ గా చూస్ చేసుకోవచ్చు. అక్కడ మనీ ఇన్వెస్ట్ చేస్తే ఒక్క రూపాయి కూడా పోదా, ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుందంటే అలా ఏం కాదు. మార్కెట్ పడింది అనుకోండి, నిఫ్టీ 10, 20, 30% పడింది అనుకోండి, అక్కడ పడుతుంది. కానీ ఇండెక్స్ ని ట్రాక్ చేస్తుంది కాబట్టి ఓవర్ ద లాంగ్ టర్మ్ మార్కెట్ పెరుగుతూ ఉంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన క్యాపిటల్ కూడా పెరుగుతుంది డిపెండింగ్ అపాన్ మార్కెట్. కాబట్టి మీరు అడ్వర్టైజ్మెంట్స్ లో చూడండి, ఏదైనా చెప్పినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టివ్ మార్కెట్ రిస్క్ అంటారు. మార్కెట్ పెరుగుతుంటేనే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, పెరగట్లేదంటే పెరగవు. మరి అలా అయితే మార్కెట్ పడిపోతే నా డబ్బులు పడిపోతుంది, నాకు అలా వద్దనుకుంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. బాండ్స్, గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది బాండ్స్ ని, కార్పొరేట్స్ ఇష్యూ చేస్తాయి బాండ్స్ ని, ఈవెన్ గోల్డ్ బాండ్స్ ఉంటాయి, ఈవెన్ ఎన్బిఎఫ్సి కూడా ఇష్యూ చేస్తాయి బాండ్స్ ని. ఈ బాండ్స్ లో కూడా రిస్క్ డైవర్సిఫైడ్ గా ఉంటుంది. లైక్ గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ చాలా తక్కువ రిస్క్ కదా, గవర్నమెంట్ ఎక్కడ డిఫాల్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కొంత తక్కువ వడ్డిస్తారు. వెరాస్ కార్పొరేట్స్ కానీ లైక్ ఇన్ఫ్రా కంపెనీస్, పవర్ కంపెనీస్, ఎన్బిఎఫ్సి వాళ్ళు ఇచ్చే వడ్డీ ఆల్మోస్ట్ ఒక 7, 8, 9, 10, 12 ఇంకా అంతకు మించి కూడా వడ్డీ ఇస్తుంటారు. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి, ఎక్కడైతే ఎక్కువ వడ్డీ మీకు వస్తుంది, ఎక్కువ రిటర్న్ వస్తుందని కనిపిస్తుంటుందో రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇలాంటి బాండ్స్ లో డైరెక్ట్ గానే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆర్ ఇలాంటి సెట్ ఆఫ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ హైబ్రిడ్ ఉంటాయి. మీన్స్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కొంత ఈక్విటీలో పెడితే కొంత డెట్ లో పెడతారు. సో అలా ఈ 3 టైప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నాకు అది కూడా వద్దు, నాకు అవన్నీ తెలియదు, నేను నమ్మను అనుకుంటే బ్యాంక్స్ ని నమ్ముతారా? పోనీ నేను బ్యాంక్స్ లో సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ వేయమని చెప్పట్లేదు, ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో. అయితే ఇక్కడ నేను చెప్పగానే మీకు అనుమానం రావచ్చు, మరి ఆ బ్యాంక్ క్లోజ్ చేస్తే అని. నేను చెప్పబోతున్న బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్స్ కాదు, ఆర్ ఏదో నేమ్స్ తో ఉన్న బ్యాంక్స్ కాదు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చాలా మంచి వడ్డీ రేట్ ఇస్తూ ఉంటాయి. ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తో పోలిస్తే చాలా మంచి వడ్డీ రేట్ ఇస్తూ ఉంటాయి. ఆ బ్యాంక్స్ కి వెళ్ళండి, ఫిక్స్డ్ డిపాజిట్ 5 lakhs కి
మాత్రమే చేయండి, అంతకుమించి చేయొద్దు. ఎందుకంటే అకార్డింగ్ టు ఆర్బీఐ రూల్స్ ఈవెన్ మనం వేసిన డబ్బులు ఒకవేళ బ్యాంక్ క్లోజ్ అయిపోయినా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏది క్లోజ్ అయిపోయినా ఆర్బీఐ రూల్స్ ప్రకారం డిఐసి జీసీ వాళ్ళు 5 lakhs దగ్గరగా మనకి ఇన్సూరెన్స్ ఇస్తారు. 5 lakhs మనం ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో వేస్తే మనకి ఈవెన్ బ్యాంక్ క్లోజ్ అయిపోయినా మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. సరే మీ దగ్గర 20 lakhs ఉన్నాయి, మరి అప్పుడు మీ దగ్గర 20 lakhs ఉంటే మీ ఊర్లో ఎన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉన్నాయో అన్నిట్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో 5 lakhs ని మనం డిపాజిట్ చేసుకోవచ్చు. అది మనకే కాదు, మన ఇంట్లో ఉంటున్న వాళ్ళ పేర్ల మీద కూడా అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ గా 5 lakhs వరకు వితౌట్ ఎనీ రిస్క్ ఫిక్స్ డిపాజిట్ వేసుకోవచ్చు. మంచి వడ్డీ రేట్ వస్తుంది అక్కడ. ఇఫ్ మీరు ఇన్వెస్ట్మెంటే చేయాలనుకుంటే ఇవి ప్రైమరీగా కనిపించే ఆప్షన్స్. ఇంకొంత రిస్క్ తీసుకొని మీరే ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆర్ మీకు లొకాలిటీలో తెలిసిన ఎవరైనా బిజినెస్ పీపుల్ ఉంటే వాళ్ళు మంచిగా గ్రో అవుతున్నారంటే నేను కూడా క్యాపిటల్ పెడతాను, సో మీ దగ్గర ఉన్న బిజినెస్ లో నాకు కొంత వాటా ఇవ్వండి అని వాళ్ళని అడగచ్చు మీరు వాటా. కానీ అవి కొంత రిస్క్ తో కూడుకున్నవి. వాళ్ళు మోసం చేస్తే, క్యాపిటల్ ఒకవేళ వాళ్ళు నష్టపరిస్తే వాళ్ళు మనం కంట్రోల్ చేయలేం కదా. మన హ్యాండ్స్ లో ఉండేటైతే నేను మీతో చెప్పాను. ఇవి పక్కన ఉంచితే ఇందాక స్టార్టింగ్ నేను మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్లు ఇన్వెస్ట్మెంట్ ని, ఇన్సూరెన్స్ ని కలుపుతున్న ప్లాన్స్ చాలా ఉంటాయి. అందులో మెయిన్ గా ప్లే థీమ్ మంత్లీ తక్కువ మనీ కడుతూ ఫ్యూచర్ లో మంచి వెల్త్ ని క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ ని పొందొచ్చు, ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చు అని ఇవన్నీ ఉంటాయి కదా. బట్ ఫ్రెండ్స్ ఇందులో తక్కువ మంత్లీ మనం కట్టే మనీని పక్కన ఉంచుదాం. అది ఇక్కడే కాదు కదా, ఇంకెక్కడైనా కూడా కట్టచ్చు. దాంట్లో ఎంత రిటర్న్స్ వస్తాయో పక్కన ఉంచుదాం. తర్వాత ఇన్సూరెన్స్ అంటూ ఉంటాం. ఇన్సూరెన్స్ మనకి యూజువల్ గా మీరు వేస్తున్న ఈ ప్లాన్స్ అన్నిట్లో కూడా 120 times 150 times దగ్గరగా ఇస్తారంటారు. అది మంత్లీ కడుతున్న డబ్బుల్లో. మీరు 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు పర్ మంత్ అనుకోండి, అందులో 120 times అంటే ఎంత 12 lakhs. ఒకవేళ 150 times ఇస్తుంటే 15 lakhs. సో 15 lakhs టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ఇన్ రియాలిటీ ఈ ప్లాన్ తీసుకొని 15 lakhs టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత వరకు సరిపోతుంది? అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఒక డెడికేటెడ్ వీడియో ఉంది ఛానల్లో, సింపుల్ గా మాట్లాడుకుందాం. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే నాకు రేపు ఏదైనా అయితే మా ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ జీవితాన్ని కొనసాగించడానికి నేను వాళ్ళకి ఇస్తున్న భరోసా. ఇప్పుడున్న ఖర్చులకి 15 lakhs 10 lakhs ఇంట్లో వాళ్ళకి సరిపోతాయా? ఒక సంవత్సరానికి సరిపోతాయా? మరి తర్వాత నేనైతే ప్యూర్లీ ఇన్సూరెన్స్ ని అండ్ ఇన్వెస్ట్మెంట్ ని డిఫరెంట్ గానే ఉంచుతాను. అవి రెండు డిఫరెంట్ గోల్స్. ఇఫ్ మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే నేను ఏం చేయాలి స్టార్టింగ్ చెప్పాను. ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ అనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ రెండు ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్ మనకి ఏదైనా అయితే మన ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడకూడదని మనం వాళ్ళకి ఇస్తున్న భరోసా. ఆ విషయంలో ఎప్పుడు రాజీ పడకూడదు. అండ్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఎవరో చెప్తున్నారు, వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే, వాళ్ళు చెప్తున్నారు కాబట్టి తీసుకుందామని ఎప్పుడు ట్రై చేయొద్దు. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది మన కోసం కాదు, మన ఫ్యామిలీ వాళ్ళ కోసం కాబట్టి అందులో మిస్టేక్ చేయడం మనల్ని కాదు మన ఫ్యామిలీని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే మీరు ఎక్కడైనా తీసుకోండి, బట్ ఏ తప్పులు చేయకూడదు, ఏవి గమనించాలి, ఎలా మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చేసిన ఈ డెడికేటెడ్ వీడియోని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వీడియో డిస్క్రిప్షన్ లో వెళ్ళండి, దాన్ని చూడండి. ఈ వీడియో తర్వాత తెలుసుకున్న తర్వాతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒకవేళ తీసుకోకపోతుంటే అది మస్ట్ అండ్ షుడ్. ప్రతి ఒక్కరికి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి ఖచ్చితంగా. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్. మనం ఎంత సంపాదించినా ఒక చిన్న రోగం చాలు, ఒక చిన్న డిసీజ్ చాలు మన దగ్గర ఉన్న మొత్తాన్ని తీసుకెళ్లిపోవడానికి, మనం సంపాదించిన మొత్తం సేవింగ్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి. అది మనకి ఇంపాక్ట్ అవ్వకూడదు. ఫైనాన్షియల్ గా మనల్ని, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని ఇంపాక్ట్ చేయకూడదు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. వాటిల్ని ఇండివిజువల్ గా తీసుకోవడానికే ట్రై చేయండి, వేటితోనూ కంబైన్ చేయొద్దు. లేదు నేను టర్మ్ ఇన్సూరెన్స్ కడతాను, నాకేం కాకపోతే రూపాయి రాదు కదా, మరి నేను కట్టిన డబ్బులు నాకు రిటర్న్ కావాలి, లేదు నా క్యాపిటల్ నాకు ₹1 కూడా ఎటు పోకూడదు, నేను స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు నమ్మను, స్టాక్ మార్కెట్స్ నమ్మను, నాకు ఇవేమీ తెలియదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, చాలా మంది ఉంటారు. కానీ నేను గమనించింది నా రిలేటివ్స్ లో, తెలిసిన వాళ్ళలో చాలా మంది ఇవే ప్లాన్స్ వేస్తున్నారు. మేబీ వాళ్ళు క్యాపిటల్ అలా ఉంటుందనో, ఆ స్టాక్ మార్కెట్స్ అండ్ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ని నమ్మకో, మ్యూచువల్ ఫండ్స్ ని, ఇండెక్స్ ఫండ్స్ ని, స్టాక్ మార్కెట్ లో ఉంటున్న స్టాక్స్ ని వాళ్ళు ప్యూర్లీ నెగిటివ్ గా చూస్తుండడం వల్ల లాంగ్ టర్మ్ లో అక్కడ వెల్త్ క్రియేట్ అవుతుందని ఒక ఒపీనియన్ లేకో, ఆర్ బాండ్స్ వీటిని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, వాటిల్లో మనం ఎలా అసలు ప్రొసీడ్ అవ్వాలి ఇన్వెస్ట్మెంట్ అనే ఒక అవగాహన లేకో వీటిల్లోనే ఉంటారు. ఈ ప్లాన్స్ ని ఎక్కువగా తీసుకుంటుంటారు. ఈవెన్ అలా తీసుకుంటున్న వాళ్ళకి కూడా నేను సజెస్ట్ చేస్తున్నది, ఎవరో చెప్పారనో, మనం బ్యాంక్ వెళ్తే మీకు ఇలాంటి అద్భుతమైన ప్లాన్ ఉంది ఇవ్వమంటారా అని మిమ్మల్ని కన్విన్స్ చేస్తుంటే ఆ ప్లాన్ నేమ్ ఏంటో కనుక్కోండి. ఫస్ట్ ప్లాన్ నేమ్ ఏంటో కనుక్కొని ఆన్లైన్ లో సర్చ్ చేయండి. ఇఫ్ మీరు ఇలాంటి ప్లాన్స్ ని సర్చ్ చేయాలనుకుంటే ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ తీసుకునే వెబ్సైట్ ఉంది కదా, పాలసీ బజార్ ఉంది కదా, పాలసీ బజార్ లో ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అని ఉంటాయా, అక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని ఉన్నాయి. అక్కడ గమనించండి, మీకు వాళ్ళు చెప్తున్న ప్లాన్ ఇక్కడే ఉంటుంది. లెట్స్ సే మీకు చెప్తున్నది ఒక క్యాపిటల్ గ్యారంటీడ్ ప్లాన్ అనుకోండి. క్యాపిటల్ గ్యారంటీడ్ ప్లాన్ దగ్గరికి వచ్చి మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేయండి. తర్వాత వ్యూ ప్లాన్స్ ని సెలెక్ట్ చేస్తే మీకు వాళ్ళు చెప్తున్న ఇన్సూరెన్స్ ఉంటుందా, వాళ్ళు చెప్తున్న ప్లాన్ నేమ్, వాళ్ళు చెప్తున్న ప్రీమియం అండ్ వాళ్ళు చెప్తున్న రిటర్న్ ఇక్కడ ఉంటున్న వాటితో కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకొని మీకు అప్పటికే అది తీసుకోవాలనే ఒక అవసరం ఉందనుకుంటేనే తీసుకోండి. అండ్ ఇంకొకటి, ఇక్కడ మీకు రాగానే 14% CAGR, 12%, 11% అని ఇలా మల్టిపుల్ CAGR మీకు కనిపిస్తూ ఉంటుంది కదా. ఇండెక్స్ ఫండ్స్ లో 12% అన్నారు, మరి ఇక్కడ 14% CAGR తో ఉంది కదా రిటర్న్. అంటే గెట్ డీటెయిల్స్ లో చూస్తే వీళ్ళు మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
చేస్తున్నారు. ఆ ఇండెక్స్ ఫండ్ లాస్ట్ చాలా ఇయర్స్ నుంచి 17.6% CAGR తో గ్రో అయింది కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో కూడా అలానే గ్రో అయితే అది 17%, 19% అలా గ్రో అవుతుంటే మీకు 14% CAGR తో రిటర్న్స్ ఇస్తా అంటున్నారు. ఒకవేళ మార్కెట్ పడిపోతే, చాలా డ్రాస్టిక్ గా పడిపోయినా ఏం జరిగినా మీ క్యాపిటల్ మాత్రం మీరు ఎంతైతే కడుతున్నారో ఎంటైర్ క్యాపిటల్ మాత్రం 20th ఇయర్ మెచ్యూరిటీ పీరియడ్ కి మీకు ఇచ్చేస్తా అంటున్నారు. అండ్ మీరు 10 years ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆ మనీ 10 years కానీ మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా ఫస్ట్ 10 years కే, ఇంకొక 10 years కూడా మనీ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. వాళ్ళ దగ్గర ఆ మనీ ఉంచుకొని మీకు అసలు ఇస్తారు. కాబట్టి ఇలాంటివి మరీ ఫ్యాన్సీగా చూడొద్దు. బట్ స్టిల్ ఉంటారు కదా వీటిల్నే కోరుకునే వాళ్ళు, ఇలాంటివే తీసుకోవాలనుకునే వాళ్ళు. దెన్ ఆ టైంలో కూడా ఎవరో చెప్పారని, నేను చెప్తున్నానని కూడా ఎటువంటి ప్లాన్స్ ని సెలెక్ట్ చేయొద్దు. ఫస్ట్ దేన్నైనా కంపేర్ చేయండి. టర్మ్ ఇన్సూరెన్స్ అయినా, హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, ఎనీ పాలసీ మీకు కనిపించే ప్రతి దాన్ని కూడా వేరొక వాటితో కంపేర్ చేసి బెస్ట్ ప్రైజింగ్ ఏంటి, నేను ఏదైనా కమిషన్ కి ఆశపడి మీకు ఆ ప్లాన్ సెల్ చేయాలనుకుంటున్నాను, అది నిజంగా మీకు అడ్వాంటేజా కాదా, బేసిక్ క్యాలిక్యులేషన్స్, కాంపౌండ్ క్యాలిక్యులేటర్ మీరు సర్చ్ చేశారంటే వస్తుంది. నేను నెల నెల ఇంత ఇన్వెస్ట్ చేస్తే మీకు తెలిసిన సేఫ్టీ రూట్ ఏంటో చూడండి, అందులో ఎంత % CAGR వస్తుంది. అలా ఈ ప్లాన్ లో మనకి 10 years అంటున్నారు. సో 10 years పాటు నేను నెల నెల ఇన్వెస్ట్ చేసి నాకు ఇంత % రేట్ ఉంటే నాకు ఎంత గ్రోత్ ఉండేది. బట్ మీకు ఎవరైనా పాలసీని సజెస్ట్ చేస్తూ ఉంటే మీరు వెబ్సైట్ కి వచ్చి కింద కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అడుగుతారు, మీ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అవి ఎంటర్ చేసి ప్రొసీడ్ అవుతుంటే మీకు ఇలా ప్లాన్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఎంత పే చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేస్తున్నారు, విత్ డ్రాల్ ఎప్పుడు, మెచ్యూరిటీ ఎప్పుడు, ఇవన్నీ మీరు ఎంటర్ చేశారంటే మీకు ప్లాన్స్ అండ్ వాటి రిటర్న్ అండ్ మీకు ఎంత వస్తుంది, మీరు ఎంత కట్టాలి, ఈ డీటెయిల్స్ అన్ని మీకు అక్కడ అప్డేట్ అవుతాయి. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు ఇఫ్ మీకు ఒకవేళ ఇన్సూరెన్స్ లేనట్లయితే తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్ గా మెయింటైన్ చేయండి. అండ్ ఇలాంటి ఐడియాకి వెళ్ళొద్దు. టర్మ్ ఇన్సూరెన్స్ కి నేను డబ్బులు కడుతూ ఉండి నాకు ఎండ్ ఆఫ్ ద నా టర్మ్ ఇన్సూరెన్స్ కంప్లీట్ అయ్యే టైం కి నేను ఇంకా బ్రతికే ఉంటే నాకు రూపాయి కూడా రాదు కదా, నాకు రిటర్న్ ఇచ్చే ప్లాన్స్ లో నేను ఇన్వెస్ట్ చేస్తాను, కొంత ఎక్కువైనా పర్లేదు అనుకునే థాట్ ప్రాసెస్ ని ఫస్ట్ పక్కకు తీసేయండి. అదే మిమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అది కరెక్ట్ ఫైనాన్షియల్ బిహేవియర్ కాదు. ఒక ప్రాపర్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ ఒక ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అని వివరిస్తున్న వీడియోస్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి. కొంత టైం స్పెండ్ చేయండి, వాటిని చూడండి. నేను ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పట్లేదు, వినండి అంటున్నాను, అర్థం చేసుకోండి అంటున్నాను. వాటి అవసరం మీకు ఉందనిపిస్తేనే ఒక మంచి ఇన్సూరెన్స్ ని మీ అంతటగా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరి మాటలకి ప్రలోభ పడద్దు. ఒకవేళ మీకు ఎవరైనా ఏదైనా ఇన్సూరెన్స్ ని సజెస్ట్ చేస్తుంటే మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తున్న లింక్ ఆర్ మీరు పాలసీ బజార్ కి వచ్చి అసలు ఆ ప్రీమియం ఏంటి, మీరు వాళ్ళు చెప్తున్న ప్రీమియం ఏంటి, వాళ్ళు చెప్తున్న రిటర్న్ ఏంటి, ఇక్కడ కనిపిస్తున్న రిటర్న్ అండ్ ప్రీమియం ఎంత, అవి కంపేర్ చేసుకొని మీకు కరెక్ట్ అనుకున్నవే సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్సూరెన్స్ విషయంలో, పాలసీ విషయాల్లో ఒకరిని నమ్మి మీరు కట్టడం మొదలు పెట్టారంటే మీరు చేస్తున్న తప్పు తెలుసుకునే టైంకి అది చాలా లేట్ అయింటుంది. ఈ వీడియో మన వాళ్ళకి తప్పకుండా షేర్ చేస్తూ ఇఫ్ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే అండ్ మన ఛానల్ కంటెంట్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న మన ఛానల్ రిఫరల్ లింక్స్ ని మీరు వాడడం కారణంగా మన ఛానల్ కి కూడా సపోర్ట్ ఉంటుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.